రష్యా ఉక్రెయిన్పై దాడి చేయడానికి చెప్పిన ముఖ్యమైన కారణము నాటో విస్తరణ వల్ల రష్యా భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. నాటోను విస్తరించము తూర్పు యూరప్ కని 1989లో గార్బచోవ్కి ఇచ్చిన హామీ నుంచి అనేక సందర్భాల్లో అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాకు హామీ ఇస్తూనే ఉన్నాయి. కానీ ఈ హామీని ఉల్లంఘిస్తూ సుమారు 13 దేశాలు, తూర్పు యూరప్లోని దేశాలు నాటోలో భాగమయ్యాయి. ఇక ఉక్రెయిన్, జార్జియాలు కూడా భాగమయ్యే సమయానికి రష్యా రెడ్ లైన్ గీసింది. ఈ గీత దాటకూడదు, ఉక్రెయిన్, జార్జియాను మీరు గనక నాటోలో చేర్చుకుంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అన్నారు. సో దీనికి అమెరికా వాదన ఏంటంటే ఉక్రెయిన్ యొక్క స్వతంత్ర దేశం, ఆ స్వతంత్ర దేశం నాటోలో ఉండాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఉంటుంది, మధ్యలో రష్యా ఎవరు చెప్పటానికి అని అమెరికా వాదిస్తోంది. కానీ చరిత్రలో 60 ఏళ్ళు వెనక్కిపోతే 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్లో మనకు ఆన్సర్ దొరుకుతుంది. అమెరికా వాదన సరైందేనా, ఉక్రెయిన్ స్వతంత్ర దేశం, అది నాటోలో చేరాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఉంది, మధ్యలో రష్యా ఎవరు అడిగేది అనే అమెరికా ప్రశ్న కానీ, లేదు నాటో విస్తరణ తన భద్రతకు ప్రమాదమని చెప్తున్న రష్యా వాదన, ఈ రెండు కరెక్టా అని తెలవాలి అంటే 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్కి వెళ్ళాలి. ఏంటి ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్? 1959లో క్యూబా రెవల్యూషన్లో నియంతను పడదోసి ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా క్యూబన్ విప్లవం విజయవంతమై ఫిడెల్ కాస్ట్రో దేశాధ్యక్షుడు అయ్యే టైంకు ఆయన కమ్యూనిస్ట్ కాదు, చాలామంది తెలియదు ఇది, ఆయన కమ్యూనిస్ట్ కాదు. కానీ ఫిడెల్ కాస్ట్రో చర్యల వల్ల ఆయన అంతకుముందు నిరంకుశ ప్రభువులు తీసుకున్న రుణాలను మేము కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. సో ఇలాంటి నిర్ణయాల వల్ల అమెరికా క్యూబాను ఒక శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. శత్రువుగా చూడడమే కాదు, ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎత్తుగడలేయడం మొదలుపెట్టింది. చరిత్రలో అనేక సార్లు ఫిడెల్ కాస్ట్రోను హత్య చేసేందుకు CIA కుట్రలు కూడా పన్నింది. సో దానితో అనివార్యంగా ఫిడెల్ కాస్ట్రో రష్యా వైపు, ఆనాటి సోవియట్ యూనియన్ వైపు మళ్ళారు. 1960-61కి వచ్చే వరకు క్యూబా సోవియట్ యూనియన్ మిత్రపక్షంగా అలైగా మారిపోయింది. సో 1962కి వచ్చే వరకు ఏమైందంటే అమెరికా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోస్తానికి క్యూబా నుంచి వచ్చినటువంటి ప్రవాస క్యూబన్లు, అమెరికాలోకి వచ్చిన ప్రవాస క్యూబన్లను ఉపయోగించుకొని క్యూబాలోని ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం పైన తిరుగుబాటుకు ప్రయత్నించింది. దీన్నే బే ఆఫ్ పిగ్స్ అంటారు. సో ఈ తిరుగుబాటును క్యూబా ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టింది. ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం పడిపోలేదు. ఇక దీనితో ఫిడెల్ కాస్ట్రోకి అర్థమైంది, పక్కనే అమెరికా ఉన్నది కనుక తన భద్రతకు ప్రమాదము, ఏ క్షణమైనా క్యూబాను అమెరికా ఏమైనా చేయగలుగుతుంది. ఎందుకంటే క్యూబా ఇస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ, అమెరికా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ నేషన్. అందుకని క్యూబా ఏం చేసిందంటే సోవియట్ యూనియన్తో మిలిటరీ అలయన్స్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత క్యూబాలో అనుక్షిపణలు మోహరించడానికి రష్యాకు సోవియట్ యూనియన్కు క్యూబాకు మధ్య అంగీకారం కుదిరింది. అప్పుడు సోవియట్ యూనియన్ అధ్యక్షులుగా క్రుచ్చెవ్ ఉండేవారు. సో ఈ కార్యక్రమం రహస్యంగా జరిగింది. సో సోవియట్ యూనియన్ క్షిపణులు, అనుక్షిపణులు, న్యూక్లియర్ మిసైల్స్ను క్యూబాలో మోహరించడం మొదలైంది. సో ఈ అనుక్షిపణుల ద్వారా కావాలనుకుంటే సోవియట్ యూనియన్ అమెరికాలోని నగరాలను 5 నిమిషాల్లో టార్గెట్ చేయొచ్చు. ఈవెన్ న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి నగరాలను కూడా సోవియట్ యూనియన్ చాలా సులభంగా టార్గెట్ చేయగలుగుతుంది. అందువల్ల క్యూబా భూభాగంలో సోవియట్ యూనియన్ తన అనుక్షిపణలను మోహరించింది. క్యూబాకు లాభం ఏంటంటే తన చిన్న దేశం కనుక అమెరికా ఆ దేశాన్ని కబలించకుండా సోవియట్ యూనియన్ మద్దతు ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఇది 1962లో స్పై ప్లేన్స్, నిఘా విమానాలు ఇలా సోవియట్ యూనియన్ అనుక్షిపణలు మోహరిస్తుందన్న అంశాన్ని బహిర్గతం చేసింది. దీనితో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కెనడీ ముందు ఏం చేయాలి, ఎలా నివారించాలి. సో ఇప్పుడు బైడెన్ అడిగిన ప్రశ్న గనక మనం వేసుకుంటే, ఉక్రెయిన్ స్వతంత్ర దేశం కదా,
ఆ ఉక్రెయిన్ నాటోలో చేరాలా వద్దా అని ఉక్రెయినే నిర్ణయించుకుంటుంది. ఉక్రెయిన్ నాటోలో చేరుతానంటే రష్యా ఎవరు అని అడుగుతున్నాడు కదా. మరి క్యూబా సోవియట్ యూనియన్ క్షిపణులు పెట్టుకుంటా అంటే మధ్యలో అమెరికా ఎవరు అభ్యంతరం చెప్పడానికి? క్యూబా స్వతంత్ర దేశం కదా, తమ దేశంలో ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఉక్రెయిన్ నాటోలో చేరితే జరిగేది అదే. అమెరికా క్షిపణులు, అమెరికా సైన్యాలు ఉక్రెయిన్లో మోహరిస్తారు. రష్యా అనేది అదే. అమెరికా క్షిపణులు, అమెరికా సైన్యాలు గనక ఉక్రెయిన్లో మోహరిస్తే 5 నిమిషాల్లో రష్యాను అమెరికా టార్గెట్ చేయగలుగుతుంది. సరిగ్గా క్యూబా ఆ రోజు అమెరికా భయపడింది, ఈరోజు రష్యా భయపడింది ఒకటే. అమెరికా మరి ఇప్పుడు బైడెన్ అడుగుతున్నట్టు మన ఆ రోజు అమెరికాను అడిగి ఉంటే మరి అమెరికా సమాధానం ఏంటి? మీకు క్యూబా స్వతంత్ర దేశం కదా, ఆ దేశంలో ఏముండాలన్నది ఆ దేశం నిర్ణయించుకుంటుంది. మధ్యలో అమెరికా ఎవరు? కానీ ఆ రోజు అమెరికా ఏం చెప్పింది? క్యూబాలో సోవియట్ యూనియన్ క్షిపణులు ఉంటే, మిసైల్స్ ఉంటే మా భద్రతకు ప్రమాదం అని అమెరికా వాదించింది. సరిగ్గా రష్యా అదే ఇప్పుడు వాదిస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరి ఉక్రెయిన్లో అమెరికా మిసైల్స్ ఉంటే, బలగాలుంటే మా భద్రతకు ప్రమాదము అంటున్నారు. సో రష్యా వాదన ఇప్పుడు అమెరికా కొట్టిపారేస్తుంది. ఆ రోజు అమెరికా వాదన సోవియట్ యూనియన్ కొట్టిపారేసింది. సో అలా అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ముందు ఆప్షన్ ఏంటి? కొంతమంది మీరు విమాన దాడులు చేసి క్యూబాలో ఉన్న ఈ న్యూక్లియర్ మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీయాలని సలహా ఇచ్చారు. కొంతమంది క్యూబాను అసలు అక్కుపై చేయాలి, మనం ఆక్రమించాలని సలహా ఇచ్చారు. సో ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. చివరకు అమెరికా చేసింది ఏంటంటే నావల్ బ్లాక్అవుట్ చేసింది. అంటే క్యూబాను అమెరికా నౌకలు దిగ్బంధనం చేశాయి. చేయడం ద్వారా సోవియట్ యూనియన్ తర్వాత మిసైల్ సప్లైస్ క్యూబాకు రాకుండా ఆపింది. సో అమెరికా ఏమో క్యూబాను దిగ్బంధనం చేసింది, ఏ క్షణమైనా క్యూబాను కబలిస్తుంది, అక్కుపై చేస్తుంది అనేటువంటి ఒక వాతావరణం. సోవియట్ యూనియన్ ఏమో మిసైల్స్తో అమెరికాను అటాక్ చేస్తుందని వాతావరణం. ప్రపంచ చరిత్రలో 2వ ప్రపంచ యుద్ధానంతరం అణ్వస్త్ర యుద్ధం పొలిమేరల్లోకి ముంగిట్లోకి వచ్చిన సందర్భం ఈ క్యూబన్ మిసైల్ క్రైసిస్. 2 బలమైన అగ్రరాజ్యాలు అమెరికా, సోవియట్ యూనియన్ ముఖాముఖి యుద్ధానికి సిద్ధపడినటువంటి సందర్భం ఇది. ఈ దశలో గనక ఎవరు కొద్దిగా అడుగు ముందుకేసినా ఏమయ్యేదో తెలియదు. కానీ అల్టిమేట్గా అమెరికా అధ్యక్షుడు, సోవియట్ అధ్యక్షులు మాట్లాడుకున్నారు. సోవియట్ యూనియన్ తన మిసైల్స్ ప్రోగ్రామ్ అంటే క్యూబాలో అణుక్షిపణులను మోహరించే కార్యక్రమాన్ని సోవియట్ యూనియన్ ఉపసంహరించుకుంది. దానికి బదులుగా అమెరికా సోవియట్ యూనియన్కు హామీ ఇచ్చింది అంటే మేము క్యూబాను ఆక్రమించము అని హామీ ఇచ్చింది. సరిగ్గా ఈ హామీ కనుక ఇప్పుడు అమలైతే అంటే యుక్రెయిన్ నాటోలో చేరదు, ఎట్టి పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉంటుంది అన్న హామీ అమెరికా ఇస్తే, ఉక్రెయిన్ ఏనాడు ఆక్రమించము అన్న హామీ రష్యా ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే క్యూబన్ మిసైల్ క్రైసిస్లో జరిగిన సొల్యూషన్ కనుక ఇప్పుడు అమలైతే ఆటోమేటిక్గా ఈ సమస్య పరిష్కారం అవుతుంది.